గత 25 సంవత్సరాలుగా చేనేత వస్త్ర పరిశ్రమతో అక్కడి పోరాటాలతో ముడివేసుకున్న పెద్దలు కూరపాటి రమేష్ అన్నను ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు మగ్గం నడవాలి, నేతన్న బతకాలి అనేటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కార్మిక నాయకులు, గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా, ఒక మాటలో చెప్పాలి అంటే దశాబ్దాలుగా కార్మిక వర్గ హక్కుల కోసం, అందులో చేనేత మరియు పవర్లం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పెద్దలు మాజీ శాసన మండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు ఇక్కడికి వచ్చి అసెంబ్లీలో మాట్లాడడానికి వెళ్ళినటువంటి కూనెల్లి సాంబశివరావు గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు గారు, భాస్కర్ గారు, దామోదర్ గారు, రవి గారు, మిషన్ రమేష్ గారు, మంచి శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈరోజు పూర్తిగా ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం మూలంగా, ప్రభుత్వాల యొక్క విధానాల ఫలితంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈరోజు సంక్షోభాన్ని ఎదుర్కొంటూ పరిశ్రమ పూర్తిగా మూతబడ్డటువంటి పరిస్థితి ఉన్నది. సంక్షోభంలో కూరుకుపోయినటువంటి వస్త్ర పరిశ్రమ, మూతబడ్డటువంటి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈరోజు కార్మికుల్ని, వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ ఈ వేదిక మీద మనం చూస్తున్నాం, ఇక్కడ బ్యానర్ మీద ఉన్నది, మనలో ఉన్నటువంటి కార్మికులు, మన సోదరులు మనతో కలిసి పనిచేసి తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనతో కలిసి ఉన్నటువంటి కార్మికులు ఈరోజు 10 మంది మన మధ్యలో లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఒక బాధాకరమైనటువంటి సందర్భంలో ఈరోజు ఈ ధర్నా నిర్వహించుకుంటున్నాం. అంటే ఈరోజు సిరిసిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమ కార్మికుల యొక్క ఉపాధిని దెబ్బతీసింది ప్రభుత్వం, కార్మికుల్ని రోడ్న పడేసింది ప్రభుత్వం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమని దెబ్బతీసింది ఈరోజు ఈ ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి పవర్లం కార్మికులకి ఆత్మహత్యలకి కారణమైంది ప్రభుత్వం. మరి ఈరోజు ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వాలని ప్రశ్నించకుండా ఉండగలమా? నిలదీయకుండా ఉండగలమా? ఎంతమంది నేతన్నలు రోడ్న పడాలి, ఎంతమంది నేతన్నలు ఆత్మహత్యలు గురి కావాలి, ఎంతమంది నేతల కుటుంబాలు రోడ్డున పడి ఇబ్బందులు పలు కావాలో ఒకసారి ఈ ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రశ్నించిండ్రు. సిరిసిల్లలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించండి, వాళ్ళకి బతుకమ్మ చీరల పథకాన్ని కొనసాగించండి, అక్కడ వస్త్ర పరిశ్రమని, విద్యుత్ సమస్యని పరిష్కరించండి, అక్కడ కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్తో ఓనరు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అసెంబ్లీలో ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించాలి, సమస్యను పరిష్కరిస్తానని చెప్పాలి, ఆత్మహత్యలు జరగకుండా చూస్తానని చెప్పాలి, వాళ్ళకి మెరుగైనటువంటి ఉపాధి కల్పిస్తానని చెప్పాలి. కానీ అవన్నీ చెప్పకుండా బతుకమ్మ చీరల్లో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, గత ప్రభుత్వము బతుకమ్మ చీరల కోసం కేటాయించింది సుమారు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి అందులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో నిరూపించగలవా? 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఈరోజు అడుగుతున్నాం.
ఈరోజు గత ప్రభుత్వ రాజకీయాల కక్షని, రాజకీయాలుంటే రాజకీయ వేదికల మీద తీర్చుకోండి. గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీకి ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద టీఆర్ఎస్ ఉంటే మీరు రాజకీయ వేదిక మీద ఆ కక్షలు తీర్చుకోండి తప్ప కార్మికుల యొక్క ఉపాధి మీద, కార్మికుల యొక్క పొట్ట మీద మీరు దెబ్బ కొట్టద్దు అనేది ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మనం ఏమైనా గొంతమ్మ కోరికలు కోరుతున్నామా? ఈరోజు బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, అవి పొలాల్లో పిట్టలు రాకుండా అవి కాపాడుకుంటున్నారు బతుకమ్మ చీరలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కట్టట్లేదు అని అంటే, అది ఇక సిరిసిల్లాలో ఉన్నటువంటి నేతన్నలను అవమానపరచడమే తప్ప ఆ బతుకమ్మ చీరల యొక్క అవినీతిని ఈరోజు ప్రభుత్వం బయటపెట్టలేకపోతుంది. ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం బతుకమ్మ చీరల్ని నాణ్యత లేకుండా ఇచ్చి ఉంటే అంతకన్నా మంచి చీర ఈ ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. ఎవరైనా ప్రభుత్వాన్ని ఆపారా? ఈరోజు రైతులకి రైతు బంధు పథకం ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నారు. ఈరోజు రైతు బంధు పథకం కింద గతంలో ఉన్నటువంటి రైతు బంధు నిధుల్ని మరింత పెంచి ఇస్తున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గతంలో 1,16,000 రూపాయలు ఉంటే ఈరోజు 1,50,000 రూపాయలు పెంచారు. మరి ఆ పథకాలకు పెంచినప్పుడే ఈరోజు నేతన్నలకి బడ్జెట్ లో కేటాయింపులు చేసి బతుకమ్మ చీరను నాణ్యతగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వాలు ఎందుకు చేతులు రావట్లేదు అని అడుగుతా ఉన్నాము. ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఈ పరిశ్రమను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో సిరిసిల్లలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో మా సమస్యల్ని పరిష్కరించండి అని రాస్తారోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం, మనం అన్నదాన కార్యక్రమాలు చేసినాం. గత 5 రోజులుగా సిరిసిల్లలో నిరాహార దీక్షలు చేయడంతో పాటు అక్కడ అన్నదాన కార్యక్రమాలు పెడుతున్నాం. అన్నదాన కార్యక్రమాలు చేయడం ద్వారా ఆకలితో ఉన్నటువంటి నేతలకి ఆకలి తీర్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కనీసం ఈ సమాజం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సానుభూతితో చూస్తుంది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వాన్ని బతుకమ్మ చీరల పథకంని కనీసం ఖచ్చితంగా కొనసాగించాలని చెప్తా ఉన్నాం. అందులో నాణ్యత లేకపోతే నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వమని చెప్తా ఉన్నాం. అందులో అవినీతి జరిగితే అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పవర్లు నడవాలంటే మనిషికి రక్తం ఎంత అవసరమో బ్రతకడానికి, పవర్లు నడవడానికి ఇక విద్యుత్ కూడా అంతే ముఖ్యం. ఈ రోజు మేము సిరిసిల్లాలో ఉన్నటువంటి పవర్లకు సంబంధించినటువంటి విద్యుత్తుని ఈరోజు ఇబ్బందులు పట్టడం వల్ల గత 2016 నుంచి ఈ రోజు వరకు విద్యుత్ సమస్య డబ్బుల్ని రిలీజ్ చేయకపోవడం వల్ల ఈరోజు అక్కడ పరిశ్రమ మొత్తం మూతపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి 10 HP వరకు ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ పైన వాడుకునేటువంటి వాళ్ళందరికీ కూడా గతంలో మాదిరిగా 50% సబ్సిడీ మీద విద్యుత్తును అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సిరిసిల్లను బ్రతికించుకోవాలి, సిరిసిల్లలో ఉన్నటువంటి నేతలను బ్రతికించుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు ఆ వైపు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అక్కడ సిరిసిల్లలో 88 ఎకరాల్లో వర్కర్ టు ఓనర్ స్కీమ్ పథకం కోసం 55 షెడ్లను నిర్మించారు. ఈరోజు ఆ 88 ఎకరాలను కార్మికుల్ని ఓనర్లు చేయడానికి నిర్మించినటువంటి షెడ్లు అవి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యని, అక్కడ ఉన్నటువంటి కార్మికులను యజమానులు చేస్తానని గత ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం అన్న చెయ్యాలి అని ఈ సందర్భంగా కార్మిక వర్గం తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మికులకి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచి ఈరోజు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్ సౌకర్యాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవన్నీ కావాలి అంటే అక్కడ యాజమాన్యము
అక్కడ ఆసాములు ఇటు కార్మిక వర్గం కలిసి ఉంటేనే ఈరోజు ప్రభుత్వాన్ని మనం నిలదీయగలము, సమస్య పరిష్కరించుకోగలమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనందరి ముందు కొంతమంది రాజకీయాలు చేస్తా ఉన్నారని ప్రభుత్వాలు, ఇతర రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నారని ఈరోజు మన మీద విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈరోజు కార్మికుల యొక్క వస్త్ర పరిశ్రమ యొక్క సమస్యల పరిష్కారం కోసం నిన్ను ఏ రాజకీయ పార్టీ ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా, అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రశ్నించినా దాన్ని స్వాగతిస్తాం. కానీ చేయాల్సిన పని చేయకుండా నేతన్నను రోడ్న పడడానికి కారణమైనటువంటి వాళ్ళు, నేతన్న ఆత్మహత్యకు గురి కావడానికి కారణమైనటువంటి వాళ్ళు, నేతన్నకు ఆత్మహత్య గురైనటువంటి కుటుంబాలు రోడ్న పడడానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ రోజు మన దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనకి ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి 5,000, 10,000 ఇచ్చి సానుభూతి తెలియజేస్తా ఉన్నారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఈరోజు బీజేపీ నాయకులు గతంలో ధర్నాలు చేశారు సిరిసిల్లలో. ఇక్కడ రాజకీయ పార్టీలు నేను చెప్పట్లేదు, రాజకీయాల గురించి కూడా ఎవరు ఆస్వాదించొద్దు. కానీ ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యతని ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు అని చెప్తా ఉన్నాను. ఈ రోజు సిరిసిల్ల నగరం, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నది. ఈ రోజు కరీంనగర్ పార్లమెంటుగా ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆ సిరిసిల్లలో ఉన్నటువంటి విద్యుత్ సమస్య కానీ, అక్కడ ఉన్నటువంటి కార్మికుల ఉపాధి కోసం కానీ ఎందుకు చర్యలు మాట్లాడట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడడం ఒక భాగమైతే, ఈ కేంద్రంలో 140 కోట్ల జనాభాలో 40,000 మంది ఈ రోజు సిరిసిల్లలో కార్మికుల కోసం ఈ రోజు ప్రభుత్వం పని చేయలేదా? కేంద్ర ప్రభుత్వం ఈ రోజు సిరిసిల్లలో ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఈ సిరిసిల్లలో నేతలను రోడ్ల పడ్డారు, విద్యుత్ సమస్యతో పరిశ్రమ మూతపడ్డది అని పార్లమెంటులో బండి సంజయ్ గారు ఎందుకు ప్రధానమంత్రి గారిని అడగరు? ప్రత్యేక ప్యాకేజీ సిరిసిల్లకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని కాపాడరు. మరి ఆ ప్రయత్నం చేయకుండా చనిపోతున్నటువంటి కార్మికులని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాదురా మంచిది. అందుకే ఈ రోజు సిరిసిల్లలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమను కాపాడాల్సినటువంటి బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. విద్యుత్ సమస్యను పరిష్కరించాలి, కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. అందుకే ఈ రోజు ఈ నేతన్న ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ఆత్మహత్యలు గురైనటువంటి కుటుంబాలు రోడ్న పడ్డటువంటి పరిస్థితి కూడా మనందరం చూస్తున్నాం. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనం ఈ ఇందిరా పార్క్ వచ్చి ఏం సాధించాం ఒకసారి పరిశీలించుకోండి. ఇన్ని రోజులు సిరిసిల్లలో గత 7 నెలలుగా మనం పోరాడి ఏం సాధించామో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఈ రోజు రాష్ట్రంలో నేతన్నలు చేసినటువంటి పోరాటం ఇతర కార్మిక వర్గానికి కూడా స్ఫూర్తినిచ్చింది, చైతన్యాన్ని ఇచ్చింది, పోరాట పటిమను నేర్పింది సిరిసిల్ల నేతన్న. ఈ రోజు అసెంబ్లీ సందర్భంగా ఈ రోజు మనం పర్మిషన్ ధర్నా కోసం పర్మిషన్ పెట్టాం. ఎవరికి పర్మిషన్ ఇవ్వనన్నారు. గత 4 రోజులుగా అనేక ఇబ్బందులు పడుతూ ఈ పర్మిషన్ కోసం ప్రయత్నం చేసినాం. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొట్టమొదటిగా ధర్నాకి పర్మిషన్ సాధించుకుంది కూడా సిరిసిల్ల నేతన్న యొక్క చైతన్యంగా. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని చేనేత మీద, పౌరుల మీద సమీక్ష చేయించింది సిరిసిల్ల నేతన్న యొక్క పోరాట పటిమనే. ఈ రోజు సిరిసిల్ల సంబంధించిందే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ప్రభుత్వం కదిలింది. ఈ రోజు అసెంబ్లీలో చర్చ వచ్చింది అంటే అది సిరిసిల్ల నేతల యొక్క పోరాటం, సిరిసిల్ల నుంచి ఇందిరా పార్క్ దగ్గర జరిగినటువంటి పోరాటమే. అందుకే మన యొక్క పోరాటం కొంత మేరకి ముందుకు సాగుతా ఉంది, స్ఫూర్తినిచ్చింది, పోరాట పటిమను నేర్పింది. పోరాటం ఎలా చేయాలో, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, కార్మిక వర్గాన్ని ఎలా ముందుకు నడపాలో సిరిసిల్ల నేతన్న ఈ రోజు రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా ఈ రోజు కనబడతా ఉన్నాడు. అందుకే ఈ రోజు మన సమస్యల పరిష్కారం కోసం మనం పోరాటం నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు సీతారాములు గారు, కోనన్నూరు గారు ఇప్పుడు చెప్పారు, మన వాళ్ళు ఇప్పుడు ఈ ధర్నాన్ని అనంతరం
అసెంబ్లీకి కొంతమంది ప్రతినిధి బృందాన్ని ముఖ్యమంత్రి గారిని కలవడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మమ్మల్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి కొంత ఇంటెలిజెన్స్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం. మా సమస్యల్ని సానుకూలంగా సమస్యల్ని పరిష్కరించడం కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర సంబంధిత అధికారుల దగ్గర సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మా కష్టాలు చెప్పుకుంటాం, మా కష్టాలను తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నా, మన సమస్య పరిష్కారం కోసం పోరాటం మాత్రమే చేద్దాం, ఇలా ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దని చెప్తా ఉన్నా. ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా మనం ఏమీ సాధించేది లేదు. ప్రాణం పోతే గనక పోరాటంలో పోవాలి తప్ప పిరికి పందలాగా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన సమస్య పరిష్కారం కోసం పోరాడదాం. సమస్య పరిష్కారం అయ్యే వరకే అటు సిఐటిగా, పౌరుల వర్కర్స్ యూనియన్గా, చేనేత కార్మిక సంఘంగా అందరినీ కూడా కలిపి ముందుకు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సమస్యల పరిష్కారం కోసం ముందుకు మరింతమైనటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ పోరాట జయజయలు పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారాలు.